Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. Happy Christmas once again. And one more thing. What about today's Salar movie review? Salar movie high expectations మీద మూవీ రిలీజ్ అయింది. దట్స్ గుడ్. సో చాలా 350 crores ఏబో కలెక్షన్ అనేది చేస్తుంది, ఇంకా చేయబోతున్నది. సో దట్ హ్యాడ్స్ ఆఫ్ టు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ చాలా బాగా కేజీఎఫ్ సినిమా రేంజ్లో కూడా ఈ సినిమా తీశాడు. ఆఫ్టర్ 3 ఫ్లాప్స్ తర్వాత ప్రభాస్ రీగెయినింగ్ ద ఒరిజినల్ స్టార్ హిట్ టాక్లో ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం మూవీ డిస్కషన్ గురించి రివ్యూ విషయానికి వస్తే, సో ప్రశాంత్ నీల్ డైరెక్టర్ బాగా ప్రజెంట్ చేశాడు. యాక్షన్ రోల్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ప్రభాస్ని తీసుకొని వచ్చాడు. బాగా హైలైట్ ఆఫ్ ద మూవీ ఈజ్ యాక్షన్ సీక్వెన్స్. ఇందులో కొద్దిగా ఉగ్రం మూవీ ఛాయలు కనిపిస్తాయి. ఉగ్రం మూవీ చూడని వాళ్ళకు చాలా రేంజ్లో కనబడుతుంది. ఒకవేళ ఉగ్రం కనుక చూస్తున్నట్టయితే కొంత ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అవుతాయి. బట్ ఓవరాల్ మీద ప్రభాస్ని మాత్రం ఒక లెవెల్లో చూపించారు భయ్యా. దిస్ ఈజ్ ద మూవీ ఆఫ్ సలార్. యాక్చువల్లీ సలార్ మూవీ డైరెక్టర్ బై ప్రశాంత్ నీల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్లో ఇంట్రడక్షన్ లెవెల్లోనే యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. దేవా ప్రభాస్ పేరు, వరదరాజు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు దేవాకి వరదరాజు అంటే ఎంతో ప్రేమ. అతని కోసం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పెద్ద పర్సనాలిటీ అయినటువంటి ఒక వస్తాదుని కొడతాడు. సో అక్కడి నుంచి సినిమా అనేది అద్భుతంగా రివీల్ చేస్తే, సో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా విడిపోతారు ఏంటి, వీళ్ళ మధ్య ఎందుకు వైరం జరిగింది అనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ద సేమ్ టైం వీళ్ళ అమ్మ అనేది ప్రభాస్ని ఫస్ట్ హాఫ్లో చూస్తే హీరోయిన్ శృతి హాసన్ ఫారెన్ నుంచి వస్తుంది. ఆమె గురించి ఎన్నో ఏంటో జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు, ఆమె ఎందుకు వచ్చింది, ఆమె అసలు దాని గురించి ఆమె ఏమవుతుంది, ఆమె గురించి అన్ని టెన్షన్ రివీల్ చేస్తాడు ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్. ఆమెని కొంతమంది దుండగులు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభాస్ అటాక్ చేస్తాడు. వాళ్ళని రక్షించడానికి ఆమెని ఆ విధమైన ఫైట్ ఏదైతే ఉందో అద్భుతంగా తీశారు అది. సో ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ మాత్రం సినిమాకు అరైజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో దట్స్ రీజన్ బిహైండ్ దట్ హీస్ ప్లానెడ్ సెకండ్ హాఫ్లో రివ్యూ చేస్తాడు అవన్నీ కూడా. సో ఫస్ట్ హాఫ్లో కొన్ని మనకు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో దట్ క్లైమాక్స్లోకి వచ్చేటప్పటికి అసలు అద్భుతమైన ట్విస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మూవీకి వచ్చేటప్పటికి కాన్సార్ దానిలో ఉన్నటువంటి కొన్ని ఏళ్ల క్రితము 3 వర్గాలు ఆ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేసే బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేయడానికి కుదరదు. సో అక్కడి నుంచి రివీల్ అవుతుంది వాళ్ళ ముగ్గురు అంటే డిఫరెంట్ వర్షన్స్తో ఉన్నటువంటి తెగల మధ్య ఈ డైలాగ్ వర్షన్స్ కొద్దిగా ఏంటంటే నిడివిగా అనిపిస్తుంది సినిమాలో. అంటే కొంత కన్ఫ్యూజన్ అనేది సెకండ్ హాఫ్లో ఎక్కువ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్లో క్వశ్చనింగ్ ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి 3 వర్గాల యొక్క విషయం అండ్ ఆల్సో దాంట్లో వాళ్ళ మధ్య ఒక పర్టికులర్ సీటు గురించి పోరాటం. జగత్ బాబు కొన్ని కండిషన్లో కాన్సార్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం వస్తుంది. దానికోసం సీటు గురించి వాళ్ళు పోరాటం చేస్తారు. ఆ సీట్ అనేది దాని మధ్య ఎవరికి వాళ్ళు కుట్రలు పన్నుతూ ఉంటారు. ఈ యొక్క వర్షన్లో ఒకసారి వాళ్ళిద్దరూ విడిపోతూ ఫస్ట్ హాఫ్లో హీరో అండ్ వరదరాజుగా చేసినటువంటి పృథ్వీరాజ్ ఈ ఇద్దరు కూడా ఒకసారి అంటాడు వరదరాజు, నేను అవసరమైనప్పుడు నేను పిలుస్తాను అంటాడు. సెకండ్ హాఫ్లో సలార్ని మన ప్రభాస్ని ఎలా పిలిచాడు కాన్సార్ కోసం అనేదే సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరు లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ మాత్రం ఎక్సలెంట్ హైలైట్ ఆఫ్ ద ఫైటింగ్. అసలు ఒక రేంజ్లో ప్రభాస్ని చూపించాడు. ఆ ఫైట్లు ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం లేకుండా ఫైట్స్ చేస్తాడు. అది మాత్రం అసలు రివీల్ ఒక్క షాట్ కూడా ప్రభాస్కి తగలదు, అంత ఈజీనెస్గా ఫైట్ సెక్షన్ అనేది చూపిస్తాడు. దాంతో పృథ్వీరాజ్ ఫైట్ కూడా బాగానే ఉంటుంది, ఒక ఘాటు పడుతుంది పృథ్వీరాజు ఆ టైంలో. సో వీళ్ళిద్దరు కూడా చాలా ఫైట్ చేస్తారు. అయితే కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది, కొంత కన్ఫ్యూజన్ అదంతా కూడా సెకండ్ హాఫ్లో బిల్డ్ అవుతుంది. ఓవరాల్ మీద సినిమా మాత్రం హైలైట్. ప్రభాస్ని చూస్తే బీజిఎం ఓకే. కేజీఎఫ్తో చూస్తే కేజీఎఫ్లో ఒక సీక్వెన్స్లో ఉంటుంది, ఇక్కడ అన్సీక్వెన్సిబుల్గా ఉంటుంది. ప్రభాస్ ఫైట్ ఎలా ఉంటుందో ఒక డైలాగులు చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్ వరదరాజు, వాడు మూమెంట్ వచ్చిందంటే వాడు ఆగడు, ఇట్లానే ఫైట్ చేస్తుంటాడు, వాడు పిచ్చోడు, వాట్ హీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఒక్కసారి ఏదో సంథింగ్ వాడు ఒకళ్ళని అయిపోయేంత వరకు వాడు ఆగడు
అని చెప్తాడు. అది మాత్రం చాలా ఇదిగా ఉంటుంది, డెఫినెట్గా జనాలకి ఎక్కుతుంది. సో ప్రభాస్ని చాలామంది యాక్షన్ సీక్వెన్స్లో చూసే వాళ్ళకు మాత్రం ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు హిట్ టాక్ వచ్చేసి, ఎందుకంటే బికాజ్ దిస్ మూవీ ఇప్పటికే మనం అందరం చూస్తాము. సో దట్ కోర్స్ ఆఫ్ ద మూవీ వేరే ప్లేసెస్ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబట్టి చాలా వరకు అమౌంట్స్ వస్తుంది. హిట్ టాక్ కూడా వచ్చింది. సెకండ్ హాఫ్ ఇంకా కూడా దీన్ని కన్విన్స్ చేస్తూ సినిమా తీయగలుగుతుంది కాబట్టి అది కూడా మంచి హైలైట్ ఆఫ్ ద మూవీ అవుతుంది. అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, ఆ సినిమా నాకైతే నచ్చింది, బాగా ప్రజెంటేషన్ చేశారు. అయితే బీజిఎం ఫస్ట్ ద కేజీఎఫ్తో చూస్తే కొంత డీవియేషన్ అనేది కొద్ది కనపడుతుంది. అదే డిఫరెంట్గా అయినా కూడా ఓకే. తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ నైస్, సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ నైస్, అద్భుతంగా ప్రజెంటేషన్ అది అద్భుతంగా తీశారు. కాకపోతే ఏంటంటే సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్స్ నిడివిలు, ఆ పాత్రలు చాలా వేరియేషన్, 3 వర్గాల వాళ్ళు ఉండటం వల్ల ఆ యొక్క క్యారెక్టర్స్ అవి మనకు కొద్దిగా ఇదవుతుంది. తర్వాత దాని మీద సెకండ్ హాఫ్లో మనకి యొక్క ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందనేది మనము ఆశిద్దాం. సో ఉగ్రం రేంజ్లోనే కొంత ఉగ్రానికి కేజీఎఫ్కి మిక్స్డ్గా కొంత మూవీ అనేది తీయటం జరిగింది. ఓవరాల్ మీద మాత్రం సినిమాకు ఐఎమ్ గివింగ్ ద రేటింగ్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ 4/5. బాగానే ఉంది సినిమా, ఎక్స్పెక్ట్ టు బిగ్ హిట్. ఇప్పటివరకు 3 మూవీస్ ఏదైతే వచ్చినాయో ఆ మూవీస్ కంటే కూడా ఇది హైలైట్ ఆఫ్ ద మూవీ. డెఫినెట్గా ఈ యొక్క క్రిస్మస్ టైంలో ప్రభాస్ సక్సెస్ కొట్టాడని అందాం. సో ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి పృథ్వీరాజు బాగా చేశాడు, చాలా బాగుంది. ప్రభాస్ అసలు వీ కెనాట్ ఎస్టిమేట్ దట్ అద్భుతమైనటువంటి యాక్షన్ పర్ఫార్మెన్స్ యూజ్ చేశాడు. సో దట్ వేరే క్యారెక్టరైజేషన్స్, హీరో తల్లిగా చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఎప్పుడప్పుడు హీరోని ఆపుతూ ఉంటుంది, బట్ శృతి హాసన్ ఎప్పుడైతే దుండగులు తీసుకెళ్తున్నారో ఆ టైంలో మాత్రం ముందు నుండి నడిపిస్తుంది, వెళ్ళమంటుంది. సో అది ఆ సీక్వెన్స్ అసలు ఎందుకు ప్రభాస్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు భయపడుతున్నారు అనే అంశాలు మనం సెకండ్ హాఫ్లో తెలుసుకోగలుగుతాం. సో దట్ అక్కడ ఫైట్, అది ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి ఫైట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అనేది మనకు తలెత్తుతుంది. తర్వాత క్యారెక్టరైజేషన్స్ అని శృతి హాసన్ ఆమెకి ఇచ్చిన పాత్ర తక్కువ కాబట్టి ఆమె క్యారెక్టరైజేషన్ ఓకే, బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీరాజు క్యారెక్టర్, మిగిలిన బ్రహ్మాజీ క్యారెక్టర్, తర్వాత వేరే అదర్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా వాళ్ళకు తగ్గటువంటి రీల్లో క్యారెక్టరైజేషన్స్ బాగానే ఉన్నాయి. సో దట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఏ బిగ్ హిట్. మొత్తం కూడా సినిమా అయితే వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్స్లో ఫ్రెండ్ ఆపుతాడు ప్రభాస్ని, ఫైట్ చేయకుండా ఓన్లీ చేయి చూపించేసి ప్రభాస్ అసలు మార్క్స్ కొట్టేస్తాడు. అది మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. ఆ చెయ్యి ఒక్కసారి ఊపుతుంటే జనాలకు ప్రపంచం కూడా మెకానిక్గా కెరీర్ స్టార్ట్ చేసినటువంటి ప్రభాస్కి కాన్సార్కి ఏంటి రిలేషను, తర్వాత కాన్సార్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య వైరాలు ఏంటి, ఇవన్నీ క్లారిటీగా మీకు తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ 2లో తెలుస్తుంది. ఓకే, గుడ్. ఈ యొక్క మూవీ ఎక్స్పెక్టెడ్ బిగ్ హిట్, బాగా అప్పటికి మనీ వచ్చేసింది, ఇంకా కూడా మనీ వస్తుంది ఆకాశిస్తాం. ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ నీల్, మళ్ళీ ప్రభాస్కి మంచి హిట్ ఇచ్చినందుకు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.